నమస్తే బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఓసారి బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా న్యాయ వేదిక కార్యక్రమంలో తెలుగు ప్రజలను సైబర్ నేరగాళ్ల పన్నాగాల నుండి తమను తాము కాపాడుకునేందుకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. అయినప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతూనే ఉన్నారు. ఇటీవల సైబర్ క్రైమ్పై న్యాయవేదిక కార్యక్రమంలో చర్చించగా లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి. బాధితులే ఫోన్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటీవల ఎవరికి ఫోన్ చేసినా కూడా సైబర్ నేరాలపై అవగాహన పరుస్తున్న కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి. ఇది మంచి పరిణామంగా భావించాలి. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా మీడియా తన పాత్ర పోషిస్తుంది. ఎన్ని విధాలుగా సైబర్ నేరాలపై అవగాహన చేస్తున్నా కూడా పలు విధాలుగా మభ్యపెడుతుండటంతో వారి మాయమాటలకు లోనైపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారన్న వార్తలు జనంలోకి వెళ్తున్నా కూడా వాటిని పెడచెవిన ఎందుకు పెడుతున్నారో తెలియడం లేదు. సైబర్ కేటుగాళ్ల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఎన్ని విధాలుగా అవగాహన పరుస్తున్నప్పటికీ మళ్ళీ మోసాలకు గురి అవుతున్నారు. దీనికి కారణం ఏంటి, అలాగే సైబర్ కాల్స్ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఈరోజు న్యాయవేదికలో చర్చించుకుందాం. ఈరోజు ఇలాంటివి ఎన్ని కాల్స్ వస్తాయో చూద్దాము. మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలు. నమస్కారం మేడం. ముందుగా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సైబర్ నేరాల గురించి ప్రభుత్వాలు అలాగనే మీడియా ఎన్ని విధాలుగా చైతన్యపరుస్తున్నా కూడా ప్రజల్లో ప్రతిరోజు ఎక్కడో చోట సైబర్ నేరగాళ్ల వల్ల పడిపోతున్నారు. ఎందుకంటారు అంటే దీనికి టీవీ సీరియల్స్, సినిమాలు అలాగనే వినోదపు ఛానళ్ళు దీన్ని అంటే కొట్టేస్తున్నాయని చెప్పేసి అనవచ్చా? ఎందుకంటే వాటి వైపు ఎక్కువగా మనసు పెడుతున్నారు. సినిమాలు, సీరియల్స్ వచ్చాయనంటే అసలు చూస్తూ అసలు పక్కకి వెళ్ళరు కూడా. ఒకవేళ వాళ్ళు అంటే విమర్శ చేయకూడదులే కానీ ఇంట్లో ఎవరైనా వచ్చేసి అమ్మ ఇది కావాలి అని చెప్పేస్తే వెంటనే వాళ్ళని తిట్టేస్తారు. సో ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి వీళ్ళు వాటి వైపు ఎక్కువగా మనసు పెడుతున్నారు. న్యూస్ ఛానళ్ళు కానీ పత్రికలు కానీ చదవకపోవడం అనేదే దీని కారణమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అవగాహన పరిచేది ఏది, వినోదపు ఛానళ్ళు అయితే పరచట్లేదు. అలాగా కేవలము న్యూస్ ఛానళ్ళు, దినపత్రికలు మాత్రమే చూస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడవచ్చు? యాక్చువల్లీ ఈ మధ్యలో ఎన్నో క్రైమ్స్ అవుతున్నాయి. బట్ అందులో టాప్ మోస్ట్ క్రైమ్స్ చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు ప్రతి లెవెల్స్లో అయ్యేది సైబర్ క్రైమ్స్. దానికి మెయిన్ కారణం ఏంటంటే జనాలకి అవేర్నెస్ లేదండి. అంటే ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ రాగానే దాంట్లో ఓటీపీ కొట్టనగానే కొట్టేస్తాం. ఒక లింక్ వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి అమెజాన్ ఎక్కడి నుంచో, సడన్గా ఒకటి అరే మీకు డెలివరీ కాలేదు, లేకపోతే మీరు ఈ లింక్ మీద కొట్టండి మీకు ఒక జాబ్ ఇప్పిస్తాము, ఈ లింక్ మీద ఏదో ఒక విధంగా మిమ్మల్ని అంటే అట్రాక్ట్ చేస్తారనమాట. అట్రాక్ట్ చేసి ఆ లింక్ మీద కొట్టేటట్టు చేయడము. మనం కూడా ఏంటంటే అరే ఇదేదో అంటే మనకి ఎట్లా ఉంటాయంటే ఎస్ఎంఎస్లు, మెసేజ్లు కూడా మనం ఏదో ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఏదైతే చేసినామో దానికి సంబంధించిందే ఇస్తారు. సో సడన్గా ఆ లింక్ మీద కొట్టడము, లేకపోతే ఓటీపీ కొట్టడము, ఇవన్నీ ఏంటంటే తెలియక చేస్తాము. మీరు అన్నట్టు టీవీ సీరియల్ చూసుకుంటానో హాఫ్ మైండ్ పెట్టుకొని ఏదో టక్కున లింక్ కొట్టేసి మళ్ళీ వితిన్ సెకండ్స్ బయటకు వచ్చేసి అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి. అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ, మీ యూపీఐ ఐడీస్ కానీ, ప్రతిదీ ఏదైనా అది ఏ విధంగా సరే, లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైనా కాంప్రమైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరు షాపింగ్ వెళ్తారండి, సపోజ్ ఒక మాల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు యూజువల్గా బిల్ కట్టేటప్పుడు ఏమడుగుతున్నారు ఈ మధ్య? ఫోన్ నెంబర్స్ అడుగుతారు. ఫోన్ నెంబర్కి బిల్కి సంబంధం ఏంటండి? అంటే మీరు ఏమైనా లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? ఒకవేళ లక్షల్లో చేస్తే మీకు కావాల్సిన పాన్ కార్డ్, ఎందుకు ఫోన్ నెంబర్? సో అది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. అంటే మీ ఫోన్, మీ పేరు, మీ యూపీఐ ఐడీస్, మీ స్కానర్స్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కాంప్రమైజ్ ఛాన్సెస్ ఓకే చాలా తక్కువ అనుకోండి. బట్ మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల అదొక డేటాబేస్ అయిపోతుంది. ఆ డేటాబేస్ అమ్ముకొని ఎంతోమంది లాభపడుతున్నారండి. అంటే ఆ ఫోన్ మీ నెంబర్ అంటే మీరు అసలు ఒక ఎగ్జిస్ట్ అవుతున్నారు అంటే మీ పేరుతో సహా మీ ఫోన్ నెంబర్ ఇచ్చినారు అంటే
అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందండి మీ నెంబరు. సడన్గా ఒక కాల్ వస్తుంది, ర్యాండమ్గా కాల్ వస్తుంది. మీరు చేసే ట్రాన్సాక్షన్ చూస్తారు, మీరు 10,000 చేస్తున్నారా, 20,000 చేస్తున్నారా, 50,000 చేస్తున్నారా. ఎట్ ఎ టైం ఒక్కసారి షాపింగ్లో 50,000 పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ మీరు రిచ్ అన్నట్టే కదా. సో ఆ డేటా కూడా యూజ్ చేసుకొని లాభం పొందే వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేయండి. ఫోన్ నెంబర్ మ్యాక్సిమం ఇవ్వడానికి ఎక్కడైనా ఇచ్చేటప్పుడు ఎందుకు అంటే షాపింగ్ మాల్స్ లో ఎక్కడ కూడా ఫోన్ నెంబర్ ఏం అవసరం అండి అసలు. షాపింగ్ ఎక్కడైనా మీరు నెంబర్ ఉంటారు కదా, ఆ కకృతి వాడేనండి ఇక్కడికి వచ్చింది. మెయిన్ రీజన్ సైబర్ క్రైమ్స్కి 50% కంటే అబౌవ్ మెయిన్ రీజన్ వచ్చి కకృతి. అరే ఇది చేస్తే నాకు లాభం వస్తుంది, ఇది చేస్తే లాభం ఇప్పుడు చాలా ఇప్పుడు ఫోన్ కాలర్ ట్యూన్స్ లో కూడా ప్రభుత్వము కొన్ని అంటే సందేశం ఇస్తూ ఉంది. ఇటు పోలీసులు కూడా సందేశాన్ని ఇస్తున్నారు, ఇటు మనం ఈవెన్ న్యాయవేదిక ద్వారా ఈవెన్ మ్యాక్సిమం ప్రతి నెల ఈ సైబర్ క్రైమ్ మీద న్యాయవేదికలో చర్చిస్తున్నాం. ఈ విధంగా కనీసం మన తెలుగు ప్రజలకు కూడా ఇది కనీసం వాళ్లకు అవగాహన చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది కూడా పెడిచెవని పెట్టేస్తున్నారు. అంటే చాలా కాల్స్ వస్తున్నాయి కానీ అందరికీ ఎట్ ఎ టైం రీచ్ కాకపోవచ్చు, కానీ ఒక రోజు అయితే రీచ్ అవుతుంది. అయితే కాల్స్ అయితే చాలా వస్తున్నాయి, అయినా కూడా పెడచెవిని పెట్టేస్తున్నారు. అంటే విషయం ఏంటి? నాకైతే నా ఒపీనియన్ అయితే అసలు మీడియా ఛానళ్ళు చూడాలి, అలాగనే దినపత్రికలు చదవాలి. ఈ సంస్కృతిని ఎప్పుడైతే దూరం చేసుకున్నారో, అంటే సీరియళ్ళు చూడటము, సినిమాలు, ఇవే తప్ప అసలు న్యూస్ ఛానల్స్ చూద్దాం, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఏం పట్టించుకోరు. సో దానివల్ల కూడా చాలా మట్టుగా ఇది నష్టం చేస్తుంది అని చెప్పేసి కూడా అనొచ్చు. ఎందుకంటే ఇళ్లలో ఉన్న మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, అలాగనే రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నారు. అది అంటే రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మరీ అంత దీని మీద అవేర్నెస్ లేదు. సో ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా న్యూస్ ఛానల్ చూడాలి. ముఖ్యంగా మన న్యాయవేదిక అనే ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండటం వలన కొంచెం లీగల్ అవేర్నెస్ కూడా వస్తుంది. అలాగనే మనం ముఖ్యంగా ప్రతి నెల 1 లేదా 2 సార్లు సైబర్ క్రైమ్ మీద ఎలా జరుగుతుంది, ఏంటి, వాటి నుంచి ఎలాగ అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా మనం చర్చిస్తున్నాం. కాబట్టి మన ప్రోగ్రామ్ చూడటం అనేది కంపల్సరీ కావాలి. మేడం చెప్పండి, అంటే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద కూడా కొంత ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి అంటారు. అంటే ఇలాంటి కేసులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్లోనే కొన్ని వచ్చేస్తున్నాయి. మీరు రూపాయి పెట్టేసి లేదా ఒక 10 రూపాయలు పెట్టేసి ఒక షేర్ కొంటే సంవత్సరం తర్వాత మీకు ₹1,00,00,000 మీరు సంపాదిస్తారు అని చెప్పేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సోషల్ మీడియాలో. సో దాన్ని బట్టి కూడా చాలా నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. సో ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ ఎలా జరుగుతాయి? యాక్చువల్లీ సైబర్ క్రైమ్స్ అంటే నేను డీటెయిల్స్లోకి వెళ్తా. అంటే మీరు డైరెక్ట్ ట్రేడింగ్ అంటున్నారు, నేను సైబర్ క్రైమ్స్లో టైప్స్ చెప్తా. మెయిన్గా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చూస్తే అంటే మీరు ఒక స్టాటిస్టిక్స్ అనేది చూస్తే టాప్ మోస్ట్లో ఉంది జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, టెలిగ్రామ్లో గ్రూప్స్ ఓపెన్ చేస్తారండి, మీకు జాబ్ ఇప్పిస్తా. మెయిన్ టార్గెట్ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు ఊర్లలో. హౌస్ వైఫ్స్ ఎలా అంటే వాళ్ళకు ఏదో చేయాలి అని ఒక తపన ఉంటుంది, అది క్యాష్ చేసుకుంటారు అనమాట. సో టెలిగ్రామ్లో గ్రూప్స్ అయితే ఉంటాయి, అవి నమ్మొద్దు. ఇన్స్టాగ్రామ్లో సడన్గా చూడండి, ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో సడన్గా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూస్తే అందులో ఒక ఆల్రెడీ 50 మెంబర్స్ ఉంటారు. అంటే ఏంటి, మీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి. అది మెయిన్ ఫస్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఫస్ట్ టాప్ మోస్ట్ సైబర్ క్రైమ్ అనేది జాబ్స్ ఇప్పిస్తా నమ్మి రండి అని డబ్బులు తీసుకొని మోసం చేయడం. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని లింక్ కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి, ఓటీపీ కొట్టండి అని చెప్పేసి మీ బ్యాంక్లో ఉన్న డబ్బులు కాస్త కూడా తీసేసుకోవడం. సెకండ్ వచ్చేసి మీరు అన్న ట్రేడింగ్లో కూడా సైబర్ క్రైమ్స్ అయితే ఏం చేస్తారంటే మీరు ఆశపోతారు. ఎట్లా అంటే ఈ ట్రేడింగ్లో ఇందులో విక్టిమ్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఐటీలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అంటే వాళ్ళ కెరియర్ 21, 22లో అట్లా స్టార్ట్ చేస్తారు. ఒక 30 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకేంటి బాగానే డబ్బులు ఉంటాయి, అది మల్టిప్లై చేసుకోవాలి. నా డబ్బుని 10,000ని 20,000 చేసుకోవాలి, 20,000 30,000 చేసుకోవాలి. దీనికి ఏం చేద్దాం, నాకు ట్రేడింగ్ వచ్చు, నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అని ఓవర్ కాన్ఫిడెంట్ అనడానికి తప్పేమో, బట్ ఆ టైంకి నేను సంపాదించుకోగలుగుతా అని చెప్పేసి ట్రేడింగ్ అని చెప్పేసి రకరకాల ఫేక్ ఇన్వెస్టర్స్ అని వస్తారు. నేను గైడ్ చేస్తా, మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి,
నేను ఇది చెప్తా, ఈ స్టాక్ ఇది స్టాక్ మీద పెట్టండి, ఈ స్టాక్ మీద పెట్టండి అని చూస్తారు. వీళ్ళు కనీసం వెరిఫై కూడా చేసుకోరు, అది ఐపీఓలో ఉందా లేదా ఏ వెరిఫై కూడా చేసుకోరు. చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి కూడా ఎట్లా అంటే ఎరేస్తారు. డైరెక్ట్లీ అటాక్ ఉండదు. ఫస్ట్ మీకు లాభాలు చిన్న చిన్న చూపిస్తారు, 10,000 20,000 లాభాలు చూపిస్తాను కదా, మీరు నమ్ముతారు. 10,000 20,000 చూపించి మీకు లక్షలలో తీసుకుంటారు. ఇది అయిపోయినాక థర్డ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అండి. డిజిటల్ అరెస్ట్ అది ఎలా అంటే అది చాలా అంటే నాట్ జస్ట్ మనీ, వాళ్ళు ఎమోషన్స్తో కూడా ఆడుకుంటారు అనమాట. అంటే జనాల ఎమోషన్స్, వాళ్ళ భయాలు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాల్యూస్. ఒక ఆడపిల్ల అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్, చిన్న పిల్లలు అనుకోండి, చిన్న పిల్లల ఇన్నసెన్స్, అట్లా ప్రతిదీ వాడుకొని డిజిటల్ అరెస్ట్ చేసి అట్లా మనీ ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సెక్స్టార్షన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఈ అఫెన్సెస్ అన్నీ కూడా కంట్రోల్ చేసేవి కాదండి, మన చేతిలో ఉండే కాదు. సో వాట్ ఐల్ టెల్ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మీరు ప్రివెన్షన్ చేసుకోండి, ఎలాంటి సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్ ఫోన్ యూజ్ చేయగానే సరిపోదు, ఆశ పడండి, అత్యాశ పడకండి. ఆశ పడిన తప్పలేదు, హ్యూమన్ సైకాలజీ, పడడం తప్పలేదు, కానీ అత్యాశ పడకండి. సో ఓటీపీస్ రాగానే అయ్యో ఏదేంట క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ పర్సన్ వచ్చి, ఈవెన్ పోలీస్ అయినా సరే వచ్చి, నీ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, నీ పాన్ కార్డ్ ఏంటి, నీ ఆధార్ కార్డ్ ఏంటి, నోబడి విల్ ఆస్క్. వాళ్ళకేం పని అండి, మీరు అసలు ఎందులో ఇరుక్కొని లేరు, ఏం లేరు. నీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ వాళ్ళకెందుకు? బీట్ సిబిఐ, బీట్ ఎవరైనా, పోలీస్ స్టేషన్ కానీ సిబిఐ కానీ ఎవరైనా కానండి, వచ్చి నీ పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నానని మైండ్ యూజ్ చేసుకోవాలి. ఒకరు వచ్చి పర్సనల్ డీటెయిల్స్ అడిగినారు అంటేనే నెక్స్ట్ మినిట్ మీ మైండ్లో తిరగాలి, ఇదేదో తేడా కొడుతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అనేది మీ కాన్సైన్స్లో అది కొడుతూ ఉండాలన్నమాట. సో అదొకటి. బట్ ఇవన్నీ పక్క పెడితే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. చిన్నపిల్లలను కూడా ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ మీరు చూస్తూ ఉంటారు ఆన్లైన్ గేమ్స్. ఆన్లైన్ గేమ్ ఎట్లా ఆడతారంటే ఎవరెవరో వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు చెప్పలేము, వాళ్ళు పోర్నోగ్రఫీలో ఇరుక్కోవచ్చు. సో గ్రాడ్యువల్గా మన పేరెంట్స్ డ్యూటీ ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారని కాన్స్టెంట్గా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళ బిహేవియర్ బట్టి, ఇప్పుడు సపోజ్ ఒక నార్మల్గా ఉండే పిల్లడు సడన్గా భయపడుతూ ఉన్నాడు, సడన్గా బిహేవియర్ చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఏదో రాంగ్ ఉంది. సో మీరు ఆ పిల్లలకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఏం జరిగిందా అని చెప్పి అడిగి తెలుసుకోవడం బెటర్. అండ్ పిల్లలకి స్కూల్స్లో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దట్ డూయింగ్ వెరీ గుడ్. ఇప్పుడు ఆ పోలీసులు అంటే వాళ్ళు ఉన్న ఒక టీం ఉంటుంది కదా, వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు. సో అది వాళ్ళు మొత్తం వాళ్ళ చేతిలో లేదు కదండి, పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ఏంటని తెలుసుకోవాలి. సో పిల్లల భవిష్యత్ అంతా పేరెంట్స్ చేతిలో ఉంది కాబట్టి పేరెంట్స్ చూసుకోండి, ఎస్పెషలీ టీనేజర్స్ అండ్ ఎస్పెషలీ గర్ల్స్, అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఒకటి ఉంటుందండి యూజువల్ థింగ్, డీపీస్ పెడతారు అమ్మాయిలు. డీపీస్ పెట్టండి, నేను వద్దంటలేను, కానీ చూసుకోండి మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ జెన్యునా కాదా, ఆ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళే ఎవరో ర్యాండమ్ పర్సన్ చూసుకోండి. డీపీస్ పెట్టేటప్పుడు కూడా ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయండి, ఎవ్రీవన్నా, ఓన్లీ కాంటాక్ట్సా, నో బడీయా, చూస్ చేసుకోండి. అట్లా చూస్ చేసుకొని మీకు తగ్గట్టు మీ ప్రైవసీ చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలదే. ఇప్పుడు డీపీస్ పెట్టేసి చేస్తే ఆ ఫొటోస్ తీసుకెళ్ళి మాఫ్ చేసి మిమ్మల్ని బెదిరించే ఛాన్సెస్ ఉన్నాయి. సో పెద్దలు పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే పోతుంటే ఇప్పుడు ఏఐ వచ్చిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో ఎన్ని చూస్తలేమండి, ఒక బాడీని ఇష్టం వచ్చినట్టుగా మాఫ్ చేయడము, ఎన్నో చాలా వచ్చేసినాయి. చేయనట్టు లిటరల్లీ నువ్వు మనుషులని గాల్లో ఎగిరేయచ్చు ఏఐ యూజ్ చేసుకొని. సో మీ ఫొటోస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఫొటోస్ ఎక్కడ పోకుండా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇంకా పోతుంటే ఇంకా ఎన్ని ట్రెండింగ్ క్రైమ్ అయితాయో తెలియదు, సైబర్ క్రైమ్స్ అయితే తెలియదు, రోజుకో కొత్త రకంగా పుట్టుకొస్తూ ఉంది. సో మనం జాగ్రత్త వహించడం తప్ప చేసేది ఏం లేదు. ఆ జాగ్రత్త ఎప్పుడు వహిస్తామంటే మనకు ఐడియా ఉండాలి, ఆ అవేర్నెస్ ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి. సరే కర్మగాలు ఏదో ఒకటి అయింది అనుకోండి, ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి, అసలు ఆకండి, వెంటనే కంప్లైంట్ చేయాలి. ఎలా కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీకు 1930 1930 మీరు స్క్రోల్ చేయడం బెటర్ ఏమో పబ్లిక్కి. 1930 ఇది సైబర్ క్రైమ్ కంప్లైంట్ నంబర్ అని చెప్పేసి స్క్రోల్ చేస్తారా? పీసీఆర్ 1930 అండ్ ఆల్సో cybercrime.gov.in. ఓకే,
మొత్తానికైతే నంబర్ అయితే ప్లే చేస్తాను. యా ఓకే, మీరు మీ కష్టం అనుకుంటే ఒకసారి గూగుల్కి వెళ్ళి సైబర్ క్రైమ్స్ పోర్టల్ అని కొడితే మీకు వచ్చేస్తుందండి. మీకు అదేంటి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆల్సో పోర్టల్ కూడా ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. టీవీ మీద కూడా అది ప్లే చేయిస్తామా? అది ప్లే చేస్తే 1930 అనే అంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ అంటే ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1930కి కంప్లైంట్ చేయవచ్చు. అలా కాల్ చేసేసి మీ ఫోన్ నుంచే, ఫ్రీ కాల్సే కాబట్టి ఫోన్ నుంచే మీరు కాల్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత చర్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎవరైనా ఫ్రాడ్కు గురైతే కాస్త మీకు వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి మేడం ఈ మధ్య ఏ సినిమా వచ్చినా వెంటనే మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు అది పైరసీ వెబ్సైట్లలో వచ్చేస్తుంది. సో పైరసీ వెబ్సైట్ని అంటే అత్యాశ, ఇందాక మనం చెప్పినట్టే, అంటే సినిమా థియేటర్లకి వెళ్ళి ఒక 200 పెట్టి సినిమా చూడాలి, ఎంతో కష్టపడి పాపం సినిమా తీస్తారు, ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అలాంటిది ఈ పైరసీ వెబ్సైట్ వాళ్ళు పైరసీలో వెబ్సైట్లో పెట్టేస్తారు సినిమా. తర్వాత దాన్ని తీసేటప్పుడు అంటే ఆ సినిమా క్లిక్ చేయాలి అని అంటే కనీసం 10-15 వెబ్సైట్స్ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఆ వెబ్సైట్స్ ఏంటి అసలు, దీన్ని ఎలా నిరోధించాలి అసలు? అవి కూడా అంటే నాకు అనిపిస్తుంది, నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఇవి కూడా అది సైబర్ క్రైమ్ సంబంధించిన ఆ విధంగా కూడా జరుగుతుంది అనిపిస్తుంది. అది చాలా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. నాట్ జస్ట్ అది చేసే వాళ్ళు చిన్న వాళ్ళు ఉండరు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆర్ ఎల్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అది ఒక ఆర్గనైజ్డ్, అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. బేసికల్లీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంతో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దే టేకింగ్ యాక్షన్, చాలా జాగ్రత్తగా ఉంటున్నా కూడా మొన్న కూడా రామ్ చరణ్ మూవీది వచ్చేసింది, టీవీలో కూడా ప్లే అయిందంటే ఏపీకి వెళ్తుంటే ఒక బస్సులో అరెస్ట్ చేశారు. సో ఏంటంటే ఇది అన్కంట్రోలబుల్. ఎట్లా అంటే మోస్ట్లీ ఇది ఇండియాలో జరగదు, ఫారెన్లో జరుగుతుంది, వేరే కంట్రీలో జరుగుతుంది. సో ఆ కంట్రీలో ఏమవుతుందంటే వాళ్ళ ఓటీటీస్లో వాళ్ళకి సైట్స్ ఉంటాయి, అందులో ప్లే చేస్తారు, రికార్డ్ చేస్తారు, పంపిస్తారు, అది మొత్తం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో అది ఎక్కడి నుంచి రూట్ కాజ్ ఏంటి అనేది, ఎవరు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అనేది తెలుసుకునేసరికి అప్పటికే అవన్నీ కాపీస్ అని వెళ్ళిపోతాయి కూడా. సో ఏంటంటే అందరు రెస్పాన్సిబుల్ ఉండాలంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరు. ఈవెన్ పబ్లిక్ కూడా అట్లాంటివి వస్తే ఎంకరేజ్ చేయకుండా వెళ్ళి సినిమాలు చూడండి థియేటర్లో, లేదు ఓటీటీ వచ్చే వరకు ఆగండి. ఎందుకంటే అది కూడా ఒక బిజినెస్. చాలా మంది డిపెండ్ అయి ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక చిన్న కెమెరామెన్ నుంచి, ఐ మీన్ పెద్ద కెమెరామెన్ నుంచి చిన్న వరకు, ఐ డోంట్ నో వాట్ టర్మినాలజీ యూజ్, బట్ జూనియర్ ఆర్టిస్ట్, సో అందరూ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి అందరిది లైవ్లీవుడ్ అందులో. ఎందుకంటే వేరే వాళ్ళకి అడవులు కొట్టడం, కరెక్ట్ చెప్పాలి. ఈవెన్ ఆ లింక్ గురించి చెప్పండి. ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా వాళ్ళు ఆశపడి ఏదో గేమ్ ఆడతారు, లేదంటే ఇంకోటి ఏదో బెనిఫిట్ ఉంది, లేదంటే మీరు ఇది చేస్తే మీకు ఫోన్ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి చెప్పడం, ఇలాంటివి వస్తున్నాయి. తర్వాత ఆ విధంగా మనం ఇచ్చే డేటా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఒక ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది కదా, ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇంకా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది చాలా మంది. కాబట్టి ఇలాంటివి చేయకపోవడం మంచిది. మేడం ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఈవెన్ మాకు కూడా చాలామందికి వచ్చాయి, మా ఆఫీస్లో కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చిందండి, అందులో ల్యాప్టాప్ కొన్ని ఏదో విలువైన వస్తువులు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు, అది ఆగిపోయింది అని చెప్పి సార్ ఒక 10,000 రూపీస్ మీరు కట్టేస్తే మీకు అది పంపించేస్తామండి, మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, మీ పాన్ నెంబర్ కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అలాంటి వాటిని అంటే ఇది సైబర్ క్రైమ్ సంబంధించిన న్యూస్, ఇది కాల్ ఇది అని చెప్పేసి ఏ విధంగా దాన్ని మెయిన్ అదే చెప్తున్నాను నేను, అవేర్నెస్ ఈజ్ కీ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకు తెలిసి ఉండాలి, అరే నేను ఎందుకు నా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఓటీపీ అడుగుతారండి ఎవరైనా? ఓటీపీ ఇచ్చేటప్పుడు వెరిఫై చేసుకోండి, మీ కళ్ళ ముందు ఉంటే తప్ప ఏ ఓటీపీ కాల్స్లలో అలా చెప్పకండి. లింక్స్ కొట్టంటే ఏ లింక్ చూసుకోవాలి కదా. మ్యాక్సిమం ఏం చేయండి అంటే ప్రీపెయిడ్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఏదైనా ఆర్డర్ పెడుతున్నారు అంటే ప్రీపెయిడ్ చేసుకోండి, సో దాట్ మీకు గుర్తుంటుంది, నేను ఏదైనా ప్రీపెయిడ్ చేస్తే కదా నేను తర్వాత పేమెంట్ చేయ కదా అని చెప్పి, సిఓడీస్ అవన్నీ. ఇప్పుడు అది కాకుండా మెయిన్ నేను చెప్పాలనుకుంటున్నా ఏమంటే, ఒకటి గోల్డెన్ ఆర్ అని ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా సపోజ్ క్రైమ్ అయింది, మీ అకౌంట్ నుంచి ఒక 1 crore, సపోజ్ 10,000, 50,000, 1,00,000, 2,00,000 ఎవరి తగ్గట్టు వాళ్ళ అమౌంట్ పోయింది అనుకోండి, దాన్ని గోల్డెన్ ఆర్ అంటారు. ఆ గోల్డెన్ ఆర్ లోపల కనుక మీరు 1930 కానీ లేదా ఆ సైట్ కానీ కంప్లైంట్ చేస్తే మీ రికవరీ ఆఫ్ మనీ గోల్డెన్ ఆర్
స్పెల్లింగ్ చెప్పండి. GOLDEN గోల్డెన్ HOUR అవర్ ఓకే. గోల్డెన్ అవర్. ఇది వెబ్సైట్ కాదండి, దాన్ని టర్మినాలజీని యూజ్ చేస్తున్నాను. దాన్ని ఫస్ట్ మీరు ఏదైతే మీ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఫస్ట్ 1 hour ఉంటుంది కదా, అది గోల్డెన్ అవర్ అంటారు. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ లోపల కనుక మీరు కంప్లైంట్ చేస్తే మీ రికవరీ ఆఫ్ మనీ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సపోజ్ మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అట్లీస్ట్ వాళ్ళకి టైం పడుతుందండి ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ పోయడానికి, పంపించడానికి. మల్టిపుల్ అకౌంట్స్ కూడా పంపించచ్చు. సో ఈ లోపల మీరు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసేస్తారు. సో వాళ్ళ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఉంటుంది అది మొత్తం. సో ఒక్కసారి కంప్లైంట్ చేసారు అనుకోండి, ఆ 1 hour మీకు ఈజీగా అయిపోతుంది. మీకు టైం దాటినా కొద్దీ మీ రికవరీ ఆఫ్ మనీ అంతే కష్టమవుతుంది అనమాట. సో మీరు తప్పు చేయొద్దు, మ్యాక్సిమం చేయొద్దు. ఒకళ్ళు తప్పు చేసినా తొందరగా అందులో నుంచి రియలైజ్ అయ్యి రికవర్ అయ్యి ఆ మెంటల్ టెన్షన్ నుంచి, స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి. అండ్ పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి 80% భయపడొద్దు. మీరేం తప్పు చేయలేదు, ఏం చేయలేదు. చాలామందికి పోలీస్ స్టేషన్ అని కూడా టబు ఉంటుంది, అయ్యో పోలీస్ స్టేషన్ అని. కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అట్లా ఉండవండి, చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఐ మీన్ ఏమంటారు, చాలా అంటే మీకు వెళ్తే అదేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు కూడా ఉంది మేడం. అది అంటే cybercrime.gov.in. దాంట్లో కూడా ఒకవేళ ఇప్పుడు రెండిట్లో ఐదర్ ఆఫ్ దట్, అది 24/7 అవైలబుల్ అండి. ఫోన్ నెంబర్ వచ్చి 1930. సో మెయిన్ సీనియర్ సిటిజన్స్కి ఇవన్నీ అవేర్నెస్ ఉండదు, ఐడియా ఉండదు. ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో పిల్లలు కానీ ఎవరైనా కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పండి, మీరు ఎడ్యుకేట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎడ్యుకేట్ చేయండి. మీ మమ్మీయే కావచ్చు, మీ నాన్నే కావచ్చు, మీ తాతలే కావచ్చు, అమ్మమ్మ, ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఓటీపీస్ వస్తే, లింక్స్ వస్తే ఎడాపెడా కొట్టేయొద్దు. వెరిఫై చేసుకొని రీవెరిఫై చేసుకొని చేయడం బెటర్. మళ్ళీ ఇంకోటి మేడం, మనం ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా కోల్పోయిన డబ్బులు అంటే మీరు చెప్పారు గోల్డెన్ అవర్ అంటే 1 hourలో వాళ్ళకి మనం ఇచ్చేయాలి. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది 1930. అయితే ఇప్పుడు ఈ 1930కు మనము అంటే ఇది మొత్తం నేషనల్ వైడ్గా ఉంటుంది ఈ నెంబర్, లేకుంటే రాష్ట్రం వైజ్గా ఉంటుంది? నేషనల్ వైడ్. రాష్ట్రంలో మీకు మీ జ్యూరిస్డిక్షన్ బట్టి మీ పిఎస్కి మీ కాల్ పోతుందండి. అది మీ ప్రాబ్లం కాదు. ఇంకా మీకు ఒక్కసారి 1930కి ఒకవేళ మీకు సపోజ్ అవైలబుల్ లేకపోతే అప్పుడు సైట్లో కంప్లైంట్ పెట్టవచ్చు. మీరు ఒక్కసారి ఆ సైట్లోకి వెళ్తే మీకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో కంప్లైంట్ అని ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే యూ కెన్ ఫైల్ ద కంప్లైంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు గేమ్ యాప్స్ చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. లేదు అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక 10,000 మీకు డైలీ ఒక 2,000, 3,000, 200, 300 రూపాయలు ఇస్తాము, అలాగ ఒక 2 నెలల పాటు లేదా 3 నెలల పాటు ఇస్తామని చెప్పేసి అంటారు. అంటే ఒక 10,000 చేస్తే కనీసం 500 రూపాయలు పర్ డే అని అంటే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఒక 2 months అని అంటే దాదాపు అది ఒక 30,000 రూపాయల వరకు వస్తుంది. అంటే 10,000 పెడుతుంటే 30,000 రూపాయలు వస్తుంది. సో ఇలాగ కొన్ని గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో పెడుతున్నారు. కానీ అక్కడి నుంచి వాళ్ళు ఈ బెనిఫిట్ ఎవరికైతే డైలీ 500 తీసుకుంటున్నాడో రిసీవర్ ఎవరైతే ఉన్నా అంటే ఇన్వెస్టర్ రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి అప్పుడు ఎక్కడో అకౌంట్ నుంచి వస్తుంది, ఏదో అకౌంట్ నుంచి. ఆ అకౌంట్ ఫ్రాడ్ అకౌంట్ అయి ఉండొచ్చు అనేది వీళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు పోలీసులు సైబర్ క్రైమ్ బ్రాంచ్లో మన అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసేస్తున్నారు. సో దాన్ని అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే ఎలా? ఫస్ట్ థింగ్, నేను మీ ప్రాబ్లంతో క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఆన్సర్ వరకు వస్తా. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు. వాడు ఎవడో మీకు 10,000 ఇస్తున్నాడంటే సోషల్ సర్వీస్ పెట్టుకోలేదు. మీ 10,000 తీసుకొని వాడు లక్ష కూడా అనట్లేదు, 10 లక్షలు సంపాదిస్తాడు. అది మినిమం కామన్ సెన్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఎవడు డబ్బులు ఇవ్వడు, ఊరికే రావు. ఎగ్జాక్ట్లీ. సో మెయిన్గా చాలా మంది కజినో గేమ్స్ అని, ఈ గేమ్స్ అని, ఆ గేమ్స్ అని ఆడకండి. ఆ గేమ్స్ ఆడకండి. ఏమేమో గేమ్స్ ఉంటాయండి, అది ఆన్లైన్లో కొడుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి 1,00,000, 2 లక్షలు వస్తూ ఉంటాయి. అది గ్రీడీనెస్ తోని అది ఆడుతూ పోతుంటారు. 2 లక్షలు పోగొట్టుకున్నాడు ఈజీగా 10 లక్షలు పోగొట్టుకుని ఉంటాడు ఈజీగా దానికంటే ముందు. సో అది గేమ్స్ అవన్నీ అవాయిడ్ చేయండి. పిల్లలను కూడా ఆన్లైన్ గేమ్స్ అవన్నీ ఆడనీయకండి.
ఫస్ట్ పాయింట్ మీ ఆన్సర్ వరకు వస్తే ఒకవేళ మన సపోజ్ మీ అకౌంట్ మ్యాక్సిమం ఫ్రీజ్ చేయరండి, ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి కంప్లైంట్ పెట్టారు అంటే ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్స్ అవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. పోలీస్ విల్ డూ దేర్ వర్క్. సో వాళ్ళు చూసుకున్నప్పుడు మ్యాక్సిమం మీరు ఫ్రీజ్ కాదు. బట్ ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇట్ ఏదైనా అవసరం ఉంటే మీరు ఫ్రీజ్ చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర నుంచి మళ్ళీ మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు, మీ మనీ మీ దగ్గరనే ఉంటుంది. బై ఛాన్స్ మీద ఫ్రీజ్ అయింది అనుకోండి, మీరు వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫండమెంటల్ రైట్ మీద వయలేట్ చేసినట్టు. మీ అకౌంట్ ఎవరో వచ్చి ఫ్రీజ్ చేయలేరు అంటిల్ అన్లెస్ దేర్ ఈజ్ అ ప్రాపర్ రీజన్. సో రీజన్ లేకుండా కనుక ఫ్రీజ్ చేస్తే మీరు వెళ్ళి మీ జ్యూరిస్డిక్షన్లో మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. మీరు కోర్టుకు వెళ్ళి మీరు యూ క్యాన్ సీక్ జస్టిస్, అంటే అన్ఫ్రీజ్ చేయమని చెప్పేసి. అంటే ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు? మీ లోకల్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ పెట్టారు. ఫస్ట్ కంప్లైంట్, దెన్ యూ కెన్ గో టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్. పర్టికులర్గా ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది, ఎగ్జాంపుల్ నాకే ఒక 50,000 రూపీస్ నా అకౌంట్లో నా కేసే అనుకోండి. సో ఒక 50,000 రూపీస్ నా అకౌంట్లో ఉంది, అది ఫ్రీజ్ చేసేసింది, సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసింది. సో దాన్ని అంటే లోకల్లో సరిపోతుంది అది? యా, మీ జ్యూరిస్డిక్షన్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేయండి ఫస్ట్ వెళ్ళి. ఎందుకంటే అది క్రిమినల్ కేసు అండి, ఎండ్ ఆఫ్ ద డే అది చీటింగ్ కేసు. ఓకే, మీ అకౌంట్లో వచ్చినాయి, ట్రాన్స్ఫర్స్ అయినాయి, ఫ్రీజ్ అయినాయి, అదంతా ఎండ్ ఆఫ్ ద డే క్రిమినల్ కేసు. సో వెళ్ళి మీ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్లో వస్తుందో అక్కడ వెళ్ళి ఆ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. జ్యూరిస్డిక్షన్ అంటే మనం మీరు ఉండే ఏరియా, ప్రాంతం, మీరుండే ఏరియా. మీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంటుంది? ఓకే, అక్కడ. కానీ బ్యాంకుకు సంబంధం లేదు ఇక్కడ. బ్యాంక్ ఏరియా, మీ ఏరియాలో మీరు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు 50,000 బిలో ఉందనుకోండి, ఒకవేళ ఫ్రాడ్ ఈ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ అనేది 50,000 కింద అయిందనుకోండి, మీ జ్యూరిస్డిక్షన్ అంటే మీరైతే మీ కన్సర్న్డ్ పిఎస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ 50,000 అబవ్ ఉన్నదనుకోండి, మీరు డైరెక్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది సైబరాబాద్లో, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. 50,000 నుంచి 50,000 పైన ₹1 ఎక్కువ ఉన్నా కూడా 50,000 నుంచి ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు. ఓకే, ఆ తర్వాత ఇంకా సెంట్రల్ లెవెల్. అంటే వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి ఫ్రీజ్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ పోలీస్ స్టేషన్ లేదండి, మీరు ఎక్కడ ఉంటారో మీరు ఇమీడియట్ గా ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది చూసుకోండి. మీరు ఎంత టైం ఒక హార్ట్ అటాక్ వచ్చినట్టు, లిటరలీ హార్ట్ అటాక్ వస్తే మీకు ఏం చేస్తారు, ఇమీడియట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను కదా, పేషెంట్ బతుకుతాడు. ఇక్కడ కూడా అంతే, మీకు టైం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎంత తక్కువ టైం అంటే అంత వాళ్ళకంత ఈజీ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి, ఎంక్వైరీకి, అన్నిటికీ ఈజీ అవుతుంది. మేడం చెప్పండి, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్య చాలా వినిపిస్తుంది. దాని అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, దాని ఏ విధంగా అంటే మామూలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తా. సపోజ్ ఇప్పుడు మీరున్నారండి, ఒక పర్సన్ ఉన్నారు, మీరు వద్దు కానీ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్కి సడన్గా ఒక పార్సల్ వస్తుంది, ఏదో ఒక పార్సల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు అది ఓపెన్ చేస్తారు, చేయరు, అదే అందులోపల ఏదో ఉంటుంది. వెంటనే మీకు కాల్ వస్తుంది. ఏమంటారంటే నేను పోలీస్ని మాట్లాడుతున్నా, అందులో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఇల్లీగల్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, మీరే ఇదంతా చేస్తున్నారు అని మాకు తెలుసు, సో ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తా అని చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే లిటరలీ మిమ్మల్ని ఎవరితో మాట్లాడనివ్వరు, ఎవరిని రీచ్ కానివ్వరు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అయ్యో నాకు ఇది జరిగిందని చెప్పుకోవడానికి కూడా మీకు అవకాశం ఇవ్వరనమాట. సో అట్లా మీకు ఒక 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు మిమ్మల్ని ఒక దాంట్లో ఒక ట్రాన్స్లో పెట్టేస్తారు. పెట్టేసి మిమ్మల్ని మీరే ఆబ్వియస్లీ మీరు భయపడతారు ఆ టైంకి. ఆ భయంని యూస్ చేసుకొని మీ దగ్గర ఉన్న మనీని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆర్ ఒకవేళ విమెన్ అనుకోండి, ఆడవాళ్ళే అనుకోండి, అది వేరే విధంగా ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా ఉమెన్కి ఎలాంటి సంబంధించిన క్రైమ్స్ ఉంటాయో అలా చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ మార్ఫింగ్ చేస్తారు, బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేయాలి, నువ్వు ఇది చేయి, ఇది చేయి, సెక్స్టార్షన్స్ చేస్తూ ఉంటారు. ఇది చేయండి, అది చేయండి, అవి వీడియో చేస్తారు, ఆ వీడియో రికార్డ్ చేసి మళ్ళీ అదొక బిజినెస్ అది. సో ఆడవాళ్ళు కూడా ఈ డిజిటల్ అరెస్ట్లో చాలామంది ఇరుక్కున్నారు. అండ్ వాళ్ళు చాలా మటుకు భయపడతారు, చెప్పరు, అక్కడికే వదిలేస్తారు కొంతమంది. బట్ దెన్ అది ఎప్పటికైనా ప్రాబ్లమే వాళ్ళకి, ఫ్యూచర్లో కూడా వీడియోస్ అవన్నీ లీక్ అయితే ప్రాబ్లమే కదండి. సో ఈ ప్రాసెస్ అంతా దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు అనమాట. ఆ 3-4 గంటలు మిమ్మల్ని ఒక ఒక భయం నుంచి మీ వాళ్ళకి ఏం కావాలో చేపించుకొని అప్పుడు వదులుతారు. సో బేసికల్ ఏమవుతుందంటే మనీ పోతాయి ఒక దిక్కు,
భయంకి ఉంటారు. అరే నేనేం చేసిన తప్పు, నేనేం చేయలేదు, నన్ను ఈ కేసు అంటున్నారు, ఆ కేసు అంటున్నారు. అది మీరు అనలైజ్ చేసుకున్న వరకే సగం టైం అయిపోతుంది. అరే నేనేం చేసినా, ఇది నాది కాదే, ఈ పార్సల్ నాది కాదు, అసలు ఎట్లయింది, ఏమైంది అని ఆలోచించుకుంటాం. ఆ భయం అనేది ఉండిపోతుంది, ఒక ప్యానిక్ స్టేజ్లో ఉంటాం. సో అందులో నుంచి రియలైజ్ అయ్యి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు టూ లేట్. సో మోస్ట్లీ టార్గెట్ ఎవరు ఉంటారంటే ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ ఉంటారండి. సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు సేవింగ్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి పెన్షన్స్ వస్తాయి, వాళ్ళకి అంటే రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది. మోస్ట్లీ రిటైర్మెంట్ అమౌంట్ అయిన రిటైర్డ్ పీపుల్నే టార్గెట్ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి, పక్కా ఉంటాయి, లేకుండా ఉండరు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ పీపుల్ అంటే సేవింగ్స్ మస్ట్ అది. సో వాళ్ళకి బేసికల్లీ నాలెడ్జ్ ఉండదు, సైబర్ క్రైమ్ అంటే ఏంటో నాలెడ్జ్ ఉండదు. ఎక్కడో కాడ కాంప్రమైజ్ అవుతుంది, ఎక్కడో వాళ్ళ ఆధార్ కార్డ్ ఇచ్చి ఉండడము. ఇంకోటి చెప్తున్నా, ఆధార్ కార్డ్ ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు, ఫోన్ నెంబర్ ఇవ్వద్దని చెప్పాను కదా. సేమ్ టైం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కాంప్రమైజ్ కానియకండి. సో సీనియర్ సిటిజన్స్కి అర్థం కాక సడన్గా ఏదో లింక్ వచ్చింది ఇదేంటి అని కొట్టి చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు అందులో ఆ ట్రామా నుంచి రీకవర్ అయ్యి పోలీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో అప్పటికి ఇంకా కష్టమే కదండి అన్నీ. ఇప్పుడు ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. మన రీసెంట్ ఒక కేసు చూసి అందులో 15 days పట్టింది. ఒక మనిషి వచ్చి 2 కోట్లు పోయినాయి. మీరు ఇప్పుడు న్యూస్ ఓపెన్ చేస్తే చాలు కదండి, బెంగళూరులో ఒక స్కామ్ అయింది, ఇక్కడ ఒక స్కామ్ అయింది, అక్కడ ఒక స్కామ్ అయింది, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు, అసలు లెక్కలేనంత. ఇవన్నిటికీ రీజన్ అదే, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కూడా పోనివ్వకపోవడమే. అండ్ డిజిటల్ అరెస్ట్ ఏంటంటే అది రోజు రోజుకి చాలా పెరుగుతుంది. ఒక్కసారి అలాంటిది ఏమన్నా అయితే, ఏ కాల్ అని వస్తే ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఏ పోలీస్ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అడగరు, ఆధార్ కార్డ్ అడగరు, ఫోన్ నెంబర్ అడగరు, పాన్ కార్డ్ అడగరు, అకౌంట్ డీటెయిల్స్ అడగరు. మీరు ఏం చేయాలి, అప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి. పోలీసులే కదా మీకు కాల్ చేసింది, సిబిఐ పోలీసు ఏదో పేరు పెట్టుకుని కాల్ చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు కూడా మనకి వీడియో కాల్స్ చేస్తారండి, స్కైప్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తారు. కాల్ చేసి మనం మొత్తం వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. మనం ఏం చేస్తున్నాం, ఎవరికి కాల్ చేద్దామని చెప్తారు. ఎవరికి కాల్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాము అలా బెదిరిస్తారు. సో వీడియో కాల్స్లో మనం వాచ్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి కరెక్ట్గా రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే ఎవరైనా పోలీసులే కదా, ఆ పోలీసులు అయితే వెరిఫై చేసుకోవచ్చు కదా. అండ్ ఏ పోలీసులు వచ్చి వీడియో కాల్స్ చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పోలీసు వస్తే ఇంటికి వచ్చి పట్టుకొని వెళ్తారు మీద క్రైమ్ చేస్తే. వీడియో కాల్స్, స్కైప్స్ చేసేంత ఇంకా మనం ఆ స్టేజ్ రాలేదు ఇంకా. సో అది చూసుకోండి, భయపడొద్దు, వెంటనే రియాక్ట్ అయ్యి ఎంత తొందర రియాక్ట్ అయితే అంత ఈజీ అవుతుంది మీకు. అంటే ఇంకొకటి, రాత్రి వేళల్లో కూడా కాల్స్ చేసి మీకు లోన్స్ ఇస్తామని కూడా చెప్తుంటారు. సో దాన్ని ఎలాగా వెంటనే మీరు గమనిస్తే 80 to 90% కాలర్స్ హిందీలో మాట్లాడతారు. అవును, హిందీలో మాట్లాడతారు. వాళ్ళతో మీరు ఒక్క ముక్క ఇంగ్లీష్లో మాట్లాడండి, వాళ్ళు ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు ఏంటండి, వాళ్ళు పెద్ద ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ చేస్తున్న కాల్ నేను పోలీస్ అని చెప్తారు. మనం ఒక్క క్వశ్చన్ ఇంగ్లీష్లో అడిగితే రిప్లై కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఎలా నమ్ముతారు, జనాలు నమ్మేస్తారు. అండ్ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ ఆపరేట్ అయ్యేది మోస్ట్లీ ఇండియాలో కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు, మోస్ట్లీ ఆపరేట్ అయ్యేది కంబోడియా, థాయిలాండ్, ప్లస్ మయన్మార్, ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనాలకి జాబ్ ఇప్పిస్తూ ఉంటారు, దుబాయ్కి తీసుకెళ్తారు, దుబాయ్ నుంచి మయన్మార్కి, థాయిలాండ్కి తీసుకెళ్తారు. ఇంకోటి విన్నారా, సైబర్ స్లేవ్స్ అని ఉంటారు. ఎవరైతే ఇట్లా యూత్ ఉంటారో వాళ్ళని పట్టుకొని మీకు నేను జాబ్ ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళి లిటరలీ వాళ్ళని ఒక సైబర్ స్లేవ్స్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కనీసం ఫుడ్ ఇవ్వరు, కనీసం స్నానం చేయడం వీలుండదు. హారబుల్ 15 hours వర్క్ చేయాలి వాళ్ళు కంటిన్యూస్గా. వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసేస్తారు, బయటికి రానివ్వరు. అలా స్లేవ్స్లా చేసుకొని వాళ్ళతో బలవంతంగా పని చేపిస్తారు. ఇలాంటి బిజినెస్ అంతా మోస్ట్లీ థాయిలాండ్లో, మయన్మార్లో అవుతూ ఉంటాయండి. సో ఎవరైనా జాబ్ ఇప్పిస్తానగానే ఏం వెరిఫై చేసుకోకుండా డబ్బులు వస్తాయి అని చెప్పేసి వైర కంట్రీ అని చెప్పేసి పరిగెట్టద్దు, కొంచెం చూసుకోండి. కొంతమంది ఇష్టంతో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇష్టంతో పోయినా కూడా అక్కడ పరిస్థితులు చూసి మళ్ళీ రాలేక అక్కడ ఉండలేక సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా మనం జాగ్రత్త వహించడం క్రూషల్, కీ పాయింట్ ఇలాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి. అంటే కొన్ని కాల్స్ ఎలా వస్తున్నాయంటండి, ఈవెన్ మీరు ఇందాక చెప్పినట్టుగానే, అంటే కొన్ని కాల్స్ న్యూడ్ కాల్స్ వస్తున్నాయి. లేడీసే బయట నుంచి
ఒక న్యూడ్ కాల్స్ వాళ్ళు లైవ్లో ఉంటున్నారా లేకుంటే వీడియోనే ప్లే చేసేస్తున్నారా ఏంటనేది అర్థం కాదు, కానీ అలా చేసి కూడా కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలా చేసేసి ఆ వీడియో మేము ప్లే చేస్తాము, అప్లోడ్ చేస్తాము, యూట్యూబ్లో పెడుతున్నాం, సోషల్ మీడియాలో పెడుతున్నాం, సో వెంటనే 3,000 రూపాయలు ఇవ్వు, మా అమ్మ చూసింది, పట్టుకుంటారు. ఈ విధంగా చాలామంది ఎవరెవరైతే మాట్లాడారో ఆ విధంగానే ఇలాంటి కథలు అల్లిస్తారనమాట వాడు. మా మదర్ చూసేసింది, నేను నీతో న్యూడ్ కాల్ మాట్లాడటము, అసలు ఇతను కావాల్సిన అవసరం లేదు, ఆమె ఎవరో కాల్ చేశారు, ఇతనికి చెప్పారు, ఇతనికి చూపించారు. సో ఈ విషయంలో వీళ్ళేమైనా ఆ కేసులకు గురి అయ్యే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ ఇది కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వడం ఫస్ట్ కీ పాయింట్. ఇప్పుడు ఎవరైనా కాల్ చేశారనుకోండి, అది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు చాలా టాక్టికల్గా చేస్తారు, మనకి అర్థమయ్యే లోపల అది అయిపోతుంది అక్కడ. యూజువల్గా ఏం చేస్తారంటే ఇట్లా అమ్మాయిలు కాల్ చేస్తారు, లేదా మెసేజెస్ పెడతారు, ఫొటోస్ పంపిస్తారు. సో వాళ్ళ మెసేజెస్ డిలీట్ అయిపోతే మనం ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఒక అబ్బాయికి ఎవరైనా కాల్ చేశారనుకోండి, ఒక అమ్మాయి చేసింది, సపోజ్ వీడేదో చూసి రియాక్ట్ అయ్యి ఓకే అని రిప్లై ఇచ్చిండు అనుకోండి, అయిపోయినట్టే ఇంకా. అలా కావచ్చు. లేకపోతే వీడియో కాల్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేసినప్పుడు అక్కడ న్యూడ్ కాల్స్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళు చూస్తూ ఉంటారు, రికార్డ్ చేస్తారు, మొత్తం రికార్డ్ చేసి నీ వైఫ్కి పంపిస్తా. టార్గెట్ యూత్ కాదు, టార్గెట్ అరౌండ్ 30 to 50 years మెన్. ఎందుకు అంటే 30 years లోపల యూత్ కెనాట్ గివ్ మనీ ఇచ్చేంత స్థాయిలో ఉండరు. సో వీళ్ళ టార్గెట్ యూజువల్లీ 30 to 50 years మెన్ ఉంటారు. వాళ్ళది ప్రొఫైల్ చెక్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక ర్యాండమ్గా ఒక పర్సన్ కాల్ చేయరండి. మీ గురించి వెరిఫికేషన్ చేసుకుంటారు, మీ గురించి ఎంక్వైరీ చేసుకుంటారు, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏందో తెలుసుకుంటారు, మీ అంటే లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకుంటారు, అన్నీ మీ గురించి ఎంక్వైరీ చేసుకున్నాక నాకు చేస్తారనమాట. సో కాల్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు వేయండి, ఈ అకౌంట్కి డబ్బులు వేయండి అంటారు. చాలా మటుకు పరువు అని చెప్పేసి పిఎస్కి ఎవ్వరు వెళ్ళానండి, అందరూ మ్యాక్సిమం డబ్బులు వేసేసి కూర్చుంటారు. సో ఈ కేసెస్ యూజువల్గా అయితే బయటకు అసలు రావు. ఎస్. ఇంకొకటి మేడం, ఈ మధ్య ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పేసి కూడా ఈ మధ్య మనం వింటున్నాం. అసలు జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి, వీటి నుంచి ఏ విధంగా తప్పించుకుంటాం? అదేనండి, లింక్స్ పంపించడము, లింక్స్ పంపించేసి లైక్ ఫోన్పే, జీపే, యూపీఐ అవన్నీ చేసి అంటే రాత్రి పూటల్లోనే వస్తుంది, అంటే ఈవినింగ్ 5 o'clock, 6 నిద్రలో o'clock ఉంటాము, 100% కాన్షియస్ ఉండదు. మోస్ట్లీ ఇవి నైట్స్లో జరుగుతాయి, ఎందుకంటే మన బ్రెయిన్ 100% కాన్షియస్ ఉండదు, హాఫ్ మైండెడ్ ఉంటాం. సో అది కూడా వాళ్ళకి యూస్ఫుల్. సో మనకి ఏదో లింక్ ఫోన్పే, జీపే చేస్తాను చెప్పడం, ఆ మనీ వచ్చిందా అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి కొడతాం, లింక్స్ పోతాయి అవి. ఇప్పుడు ఇంకొక స్కామ్ కూడా వచ్చిందండి. ఎలా అంటే డబ్బులు వేస్తారు, 2,000 3,000 వేస్తారు, వేసి మీకు బై ఛాన్స్ బై మిస్టేక్ మీకు పంపించిన ఈ డబ్బులు మీరు నాకు వాపస్ పంపించండి అంటాం. మనం ఏంటి, అయ్యో వేరే వాళ్ళ డబ్బులు మనకెందుకు అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళ డబ్బులు వాళ్ళు పంపేయగానే అయిపోయింది కాంప్రమైజ్, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. అది రీసెంట్ ఈ మధ్యలో వచ్చిన ట్రెండింగ్ సైబర్ క్రైమ్ అనమాట. సో ఇందులో రకరకాలు ఉన్నాయండి. ఇందులో అంటే ఏ కొత్త కాన్సెప్ట్తోని ఎవరు వస్తారో కూడా తెలీదు, చాలా రకాలు ఉన్నాయి అందులో. సో దీన్ని అడ్రస్ చేయడము, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ పార్టే పోలీస్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అవుతుందో ఏమవుతుందో తెలియదు కదా. బట్ బేసికల్ అయితే అందరు చెప్పేది ఒకటే, స్కామ్ జరగడానికి కారణం 90% మనమే, మన డీటెయిల్స్ ఇవ్వడమే, మన నెగ్లిజెన్సే, మనం లింక్స్ మీద ఓటీపీస్ ఇవ్వడమే, షేర్ చేయడమే. సో మనం ఇప్పుడు సపోజ్ మన ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేసిన తర్వాత చెక్ చేసుకుంటామా లేదా, తాళం కరెక్ట్ పడిందా లేదా అనేది. అంత కేర్ఫుల్ ఉండే వాళ్ళం మనము ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు కేర్ఫుల్ ఉండట్లేదు? ఉండాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ మనీ అండ్ ఆల్సో ప్రైడ్. మన రెప్యుటేషన్, మన ఇమేజ్ అన్నీ దాంట్లోనే ఎందుకు కాంప్రమైజ్ కావాలి? అమ్మాయిలకు కూడా నేను చెప్తానండి, జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్ రిక్వెస్ట్, డీపీస్, ఇన్ఫ్లుయెన్సర్సా వాళ్ళ ఓకే, నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. బట్ ఎవరైతే ఇప్పుడు ఇన్నసెంట్ అమ్మాయిలు, ఏది మంచి ఏం చెడు తెలియదు, మెయిన్గా టీనేజర్స్ ఉంటారు కదా, అన్నిటికీ ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏఐ డెవలప్ అవుతుంది, ఏ కోడ్ నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్, దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది. అదేంటంటే మనం తొక్కే సైకిల్ ఏదైతే ఉందో, అంటే గతంలో మన చిన్నతనంలో చూస్తుంటాం, మోటార్ ఉంటుంది, అది తొక్కాల్సిన అవసరం లేకుండా తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు అలాంటి సైకిల్సే మనకు సోషల్ మీడియాలో కనబడుతుంది. జస్ట్ 3,000 రూపీస్ మీరు ఆర్డర్ ఇవ్వండి, 3,000 రూపీస్కి మీకు
డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది ఎవరో ఆ వీడియోలో మొత్తానికి ఏ చైనా వాడో ఎక్కడో దేశస్తులే కనబడుతుంటారు. కానీ ఇక్కడ తెలుగువాడో లేదు అంటే ఈ మన దేశస్తుడు వాడు ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాడు, లింక్స్ పంపిస్తాడు, మీరు ఆర్డర్ చేసుకోండి అని ఆ లింక్ ఇస్తాడు. దాంట్లో మనం ఇచ్చామనుకోండి వెంటనే గేమ్ యాప్ అని అదని ఇదని ఫస్ట్ మీరు ఇది ఆడండి, ఆడిన తర్వాత మీరు గెలుచుకున్న తర్వాత మీకు ఇది ఫ్రీగానే వచ్చే అవకాశం ఉంటుందని ఈ విధంగా కొన్ని కథలు అల్లేసి ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ఇది సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఏ విధంగా మనం చూడవచ్చు ఇందులో? ఇప్పుడు ప్రతిదండి, ఈవెన్ అది 500 అయినా సరే, 50,000 అయినా సరే, ₹1,00,00,000 అయినా సరే, ఏదైనా సైబర్ క్రైమే. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ త్రూ యూజ్ చేసుకునేది సైబర్ క్రైమ్. సో మీరు ఇప్పుడు ఏవైతే ఈ గ్యాజెట్స్ ఉంటాయో వీటితో యూజ్ చేసే క్రైమ్ ఏదైనా కూడా సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా, చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఇట్లా రకరకాల కలర్ఫుల్ సైట్స్ కనిపిస్తాయి. ఇట్లా శారీస్ పెడతారు, డ్రెస్సెస్ పెడతారు. ఇదేంటంటే తక్కువ కాస్ట్. ఇప్పుడు యూజువల్గా వచ్చేది 3,000 చీర, సపోజ్ చీరే అనుకుందాం, 3,000 చీర అండి, చూడనీకి పట్టు శారీలా కనిపిస్తుంది. వాడేమంటాడు, నేను ఇది 700కి ఇస్తా అంటాడు. మనోళ్ళు ఏం చేస్తారు, వావ్ 700 కదా అని చెప్పేసి ఇమ్మీడియట్ ఆన్లైన్ ఆర్డర్ పెడతారు. తీరా ఇంటికి ఏమొస్తుంది, ఓ పేపర్ ముక్క వస్తుంది, ఒక టవల్ ముక్క వస్తుంది. సో అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అన్నెసరీ యాడ్స్ మీద కొట్టొద్దు. సపోజ్ మీరు ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు అనుకోండి, మనకి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా రెడ్ లైన్స్లో అట్లా. దేనంటే దాని మీద తప్పని ట్యాప్ చేయొద్దు. లింక్ కొట్టినారు అంటే మీ డీటెయిల్స్ పోయినట్టే. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. ఎస్. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మనం సైబర్ క్రైమ్ బాధితులుగా ఎవరైనా మన ముందుకు వచ్చారు ఒక అడ్వకేట్ దగ్గర, అంటే మీరు చాలా కేసులు చూసుంటారు మీ అనుభవంలో. సో మీ దగ్గరకు వచ్చిన ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? వాటిని ఏ విధంగా డీల్ చేశారు? నాకు ఎక్కువ సైబర్ క్రైమ్స్ నేను చేయలేదు, కానీ నాకు వచ్చిన కేసు ఏంటంటే క్రెడిట్ కార్డ్ కేసు. ఏం చేశాడంటే, మా క్లయింట్ ఏం చేశాడంటే క్రెడిట్ కార్డ్ అంటే తను ఏం చేశాడంటే ఎక్కడో అన్నెసరీ లింక్ మీద కొట్టి ఉంటాడు, లేకపోతే ఓటీపీ పోయి ఉంటుంది. సో ఏమైందంటే ఆ మనీ తన వ్యాలెట్లో, తన అకౌంట్లో ఉన్న మనీ ఆల్మోస్ట్ 50,000 పోయినాయి. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో అతను ఏం చేసినాడు, బ్యాంక్ మీద కేసు వేసాడు, రికవర్ ఆఫ్ మనీ. ఎందుకు అంటే నా సైడ్ నుంచి నేను ఎలాంటి డీటెయిల్స్ నా సైడ్ నుంచి పోలేదు. సో బ్యాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పి కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసినాడు అండి. సో ఆయనైతే గెలిచినాడు, కానీ నేనైతే గ్యారంటీ ప్రతిసారి గెలుస్తారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయలేదు, అప్పటికి ఇంకా జడ్జెస్కి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో అంత టెక్నికల్ నాలెడ్జ్ లేనప్పుడు ఆ కేస్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అంతా చేయాల్సింది పోలీస్. సో వాళ్ళు చేయనప్పుడు ఉట్టిగా బ్లైండ్గా డబ్బులు నీ పోయినాయి బ్యాంక్ కట్టాలి అంటే కుదరదు కదా. యాక్చువల్ ఎవరు తప్పు కూడా తెలియాలి కదా. సో ఆ విధంగా చూసుకుంటే ప్రతి కేసు గెలవాలని ఛాన్సెస్ లేదు. మనం జాగ్రత్త ఉండడం బెటర్. అండ్ ఏంటంటే ఏ జరిగినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. దానికంటే ముందు జాగ్రత్తగా ఉండండి. అండ్ మన ఇప్పుడు సైబర్ క్రైమ్ పోర్టల్స్ ఉంటాయండి, నేషనల్ లెవెల్ పోర్టల్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. ఈవెన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా స్కూల్స్లో, కాలేజెస్లో వాళ్ళు ఇట్లా మీటింగ్స్ లాగా కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎలా జరిగిద్ది, ఏం జరిగిద్ది అని చెప్పి బేసిక్గా ఏం చూసుకోవాలంటే, ఇంకోటండి చాలామంది ల్యాప్టాప్స్ వాడతారు. ల్యాప్టాప్స్ వాడినప్పుడు క్యామ్స్ ఉంటాయి, ఎవరికైతే పైన వెబ్ క్యామ్స్ ఉంటాయి కదా, మ్యాక్సిమం క్లోజ్ చేసి పెట్టుకోవడం బెటర్. అన్నెసరీ, అర్థమైంది కదా. పైన ఒకటి లెన్స్ లాగా ఉంటుంది కదా, ఆ లెన్స్ క్లోజ్ చేసి పెట్టండి. యూ నెవర్ నో, ఎందుకంటే దాని మీద చాలా ఇంగ్లీష్ మూవీస్ కూడా వచ్చినాయి. ఈవెన్ మీ ల్యాప్టాప్ ఆఫ్ ఉన్నా కూడా యూ డోంట్ నో, మీకు తెలియదు ఆ వెబ్ క్యామ్ నుంచి ఎవరో వాచ్ చేస్తూ ఉండొచ్చు. సో మీ ప్రైవేట్ వీడియోస్ లీక్ కావచ్చు, మీ ఏవైనా డీటెయిల్స్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి దాంట్లో మనం కేర్ఫుల్ ఉండాలి అంటే భయపడద్దు. టెక్నాలజీ ఒక విధంగా ఏమో మంచిని చేస్తుంది, డెవలప్మెంట్ కానీ 90% ఏమో చాలా ఘోరాన్ని కూడా మిగిలుస్తుంది ఇక్కడ.
అంతే కదండి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్ని స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు మొన్న వీళ్ళు ఈవెన్ యాపిల్ ఫోన్ వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, సిరి ఉంటుంది కదా, అది మన వాయిస్ వింటుంది అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నప్పుడు ఇంకా ఎవరేం చేస్తారు. సో మన ప్రైవేట్ కన్వర్జేషన్స్ వింటున్నాము అని చెప్పేసి ఒక సూట్ ఫైల్ ఏంది అట్లా. ఇంకోటి చాలామంది ఇళ్ళల్లో అలెక్సా ఉంటుంది, అలెక్సా, గూగుల్ అలెక్సా, సో అమెజాన్ అలెక్సా, సారీ. ఎట్లా అంటే ప్రతిదీ వింటారు, మనం ఏం మాట్లాడుకుంటున్నా వింటారు. మీరు ఒకటి గమనిస్తే మనం యూజువల్గా ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు, ఇద్దరు ఒక టాపిక్ గురించి మాట్లాడినారు. సపోజ్ నేను ఈరోజు ఒక డాక్టర్ దగ్గర, ఒక గైనిక్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా అని మాట్లాడుకుంటాం. విత్ ఇన్ 5-10 minutes మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఆ గైనిక్ సంబంధించిన యాడ్స్ కనిపిస్తాయి. మీరు గమనించితే ఈవెన్ మీరు గూగుల్లో ఏదైనా సపోజ్ మీకు ఏదో క్వెరీ ఉంది, మీరు గూగుల్లో సర్చ్ చేస్తారు, సర్చ్ చేసిన విత్ ఇన్ 5-10 minutesలో మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, దాని రిలవెంట్గా మీకు సంబంధించిన వస్తుంది. అప్పుడు మనం అనిపిస్తుంది ఏంటి షాక్ అని. దట్ ఈస్ నథింగ్ బట్ ఏఐ. సో ఏంటంటే గ్రాడ్యువల్గా ప్రతి స్మార్ట్ ఫోన్ ఉంది అంటే సంబడీ ఈజ్ వాచింగ్ యూ అన్నట్టే. ఒక స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంది అంటే మనల్ని కాన్స్టెంట్గా ఎవరో వింటున్నారు, చూస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. సో మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్స్ అవాయిడ్ చేయండి. ఈ మధ్యలో డాక్టర్స్ కూడా చెప్తున్నారు వాష్రూమ్స్కి వాటి తీసుకెళ్ళొద్దు, దాని మీద చాలా జర్మ్స్ ఉంటాయి అవి ఇవి అని చెప్పి. సో మెడికల్గా హెల్త్ పరంగా కూడా మీరు ఫోన్స్ తీసుకెళ్ళకూడదు. సో అన్ని విధాలుగా మనం చెప్తున్నాను కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, అంతే. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే సైబర్ క్రైమ్ అండ్ ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మోసం, దీని మీద చక్కగా అనాలిసిస్ చేసి మా బీఆర్కే ప్రేక్షకులకు, వీక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక చిన్న సైకిల్ 3,000 రూపాయలకే వస్తుంది, ఆ యాడ్ చూసేసి క్లిక్ చేశారంటే అక్కడ మీ పని అయిపోయినట్టే. అలాగనే పైరసీలో చాలా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి, ఇక చూసేద్దాం ఫ్రీగా అని చెప్పేసి అనుకుంటే అది చాలా నేరము. అవి చూసినప్పుడు మీరు దాదాపు 10-15 వెబ్సైట్స్ అయితే క్లిక్ చేయాలి. ఎక్కడో చోట మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ సినిమాలకు మీరు గౌరవించండి, థియేటర్లకు వెళ్ళి చూడండి, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి సినిమాలు కూడా తీస్తారు. కాబట్టి అలాగా ఈ పైరసీ అంటే ఈ సైబర్ నేరగాళ్లను ప్రోత్సహించకుండా ఉండటానికి మనం వాటి జోలికి వెళ్ళకపోతే మంచిది. అలాగనే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎవరైనా మిమ్మల్ని ఫోన్ చేసి అడిగినప్పుడు దయచేసి వాటిని ఎవ్వరికి ఇవ్వకండి, చూపించకండి. అలాగనే బ్యాంక్ అధికారులు కానీ ఎవ్వరు కూడా మనల్ని వాళ్ళు ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడతారు తప్ప మనకు ఫోన్ ద్వారా మాత్రం ఇది పంపించండి అని మాత్రం చెప్పరు. అలాగనే బాగా మీకు జెన్యూన్ పర్సన్, నాకు బాగా తెలిసిన మేనేజర్ గారు, బ్యాంకర్ అని చెప్పేసి మీకు తెలిసినప్పుడు అది మరో మాట. అలాగనే ఈ సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా ఉండటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఈ సినిమా వినోదాలు చూడటము, అలాగనే ఈ సీరియల్స్ మీదనే బాగా మనసు పెట్టడం అనేది కాకుండా కనీసం న్యూస్ ఛానల్స్ చూస్తుండండి. బీఆర్కే న్యాయవేదిక లాంటి కార్యక్రమాలు చూడటం ద్వారా ఈ రాబోయే రోజుల్లో అలాగనే ప్రస్తుతం నడుస్తున్న ఈ నేరాలు, ఘోరాలు, ఈ సైబర్ క్రైము వీటి నుంచి మీరు కాపాడుకోవడానికి కొన్ని ట్రిక్స్ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి వాటిని కూడా అంటే న్యూస్ ఛానల్స్ని కూడా ఫాలో చేయడం ద్వారా ప్రపంచం ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.